ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశాల్లో ఇండియా కూడా ఒకటి. రోజులో కోట్ల జనాభా రైల్వే ప్రయాణం చేస్తుంటారు. సుదీర్ఘ రైల్వే లైన్తో పాటు చరిత్ర కలిగిన ఇండియా రైల్వేలో చిట్టచివరి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? రోజుకు 2 కోట్ల మందికి పైగా ప్రయాణికులు, దగ్గరగా 70,000 కిలోమీటర్ల నెట్వర్క్, 13,000కు పైచిలుకు రైళ్లు, వేలాదిగా రైల్వే స్టేషన్లు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఇండియన్ రైల్వే గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండియన్ రైల్వే మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్, అద్భుతాలు, అతిపెద్ద ప్రమాదాలు, ఇవన్నీ అతిపెద్ద చరిత్ర అవుతుంది. భావితరాలకు ఇండియన్ రైల్వే ఓ పాఠమవుతుంది. వేల స్టేషన్లు కలిగి ఉన్న భారతీయ రైల్వేకు ఎంతో చరిత్ర ఉంది. ఒక్కొక్క రైల్వే స్టేషన్కు ఒక్కో కథ ఉంది. వాటి వెనకాల ఎంతో మంది త్యాగం ఉంది. ఇలా చెప్పుకుంటే చాలా అవుతుంది. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండియాలో చిట్టచివరి రైల్వే స్టేషన్ ఏది? ఎవరికైనా తెలుసా? భారతదేశంలోని చివరి రైల్వే స్టేషన్ గురించి మీకు తెలుసా? ఇది ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకత ఏంటి? ఇండియాలోనే చిట్టచివరి రైల్వే స్టేషన్ ఎక్కడో లేదు. బంగ్లాదేశ్ సరిహద్దుకు ఆనుకొని వెస్ట్ బెంగాల్లో ఉంది భారతదేశపు చివరి రైల్వే స్టేషన్. ఆ స్టేషన్ పేరు సింగాబాద్ రైల్వే స్టేషన్. పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లాలోని హబీబ్పూర్ ప్రాంతంలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ను భారతదేశంలోని చివరి రైల్వే స్టేషన్గా పరిగణిస్తుంటారు. ఎందుకంటే దీని తర్వాత బంగ్లాదేశ్ సరిహద్దు ప్రారంభమవుతుంది. ఈ సింగాబాద్ రైల్వే స్టేషన్ చాలా చిన్నది, పురాతనమైనది కూడా. బ్రిటిష్ కాలంలో దీన్ని నిర్మించారు. ఎంత చిన్నదైనా చాలా ప్రాచీనమైనది కావడంతో ఈ రైల్వే స్టేషన్ చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉంది. భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య గత సంబంధాలలో ఇది కీలక పాత్ర పోషించింది. స్వాతంత్ర్యానికి ముందు మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వంటి వ్యక్తులు ఢాకా వెళ్లడానికి ఈ స్టేషన్ గుండా వెళ్లేవారు. అంత చరిత్ర ఉన్న ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయింది? కనీసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చి హెరిటేజ్ ప్రాపర్టీగా కూడా దీన్ని కాపాడటం లేదు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు రైల్వే స్టేషన్ నిర్మానుష్యంగా మారింది. ఇప్పుడు ఇక్కడ ప్రయాణికుల కోసం ఏ రైలు ఆగదు. ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు గూడ్స్ రైళ్లకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇక్కడ నుంచి బంగ్లాదేశ్కు కొన్ని గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైల్వే స్టేషన్ కేవలం వ్యాపారానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏ రైలు ఆగదు, లేదా ప్రయాణికులు ఎవరూ రారు. అందువల్ల ఈ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లో నిర్జనంగా కనిపిస్తుంటాయి. టికెట్ కౌంటర్లు కూడా మూసివేశారు. స్టేషన్లో కొంతమంది రైల్వే సిబ్బంది మాత్రమే ఉన్నారు.